This meeting is being recorded. స్క్రీన్ కనిపిస్తుంది కదా. అన్న కోడింగ్ ఇక్కడ వరకు అయిపోయింది కదా, స్ట్రక్చరింగ్ క్యాష్ ఇది ఇక్కడ వరకు. పృథ్వీ ఇక్కడ వరకు అన్న అక్కడ వరకు అయిందన్న, క్యాష్ హవాలా వరకు అయింది. సేమ్ నిన్న కూడా ఇక్కడే ఆపేసా. ఉమ్. సో ఓకే, ఈ మనీ లాండరింగ్ 3 స్టేజెస్ ఓకే కదా ఇంకా. అది ఓకే అన్న. ఓకే సత్య, నీకు కూడా ఓకే కదా. ఓకేనా. ఇప్పుడు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చూద్దాము. సో సేమ్ మనీ లాండరింగ్ ఒక 3 స్టేజ్ ఇట్లా సైకిల్ ఉన్నట్టు, ప్లేస్మెంట్, లేయరింగ్, స్టేజింగ్, ఇట్లా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కూడా మనకు ఆ, ఒక ఇంకా ఒక 4 స్టేజెస్ ఉన్నాయి. ఇది బేసిక్ ఇంటర్వ్యూలు ఇట్లా ఏం అడగారు, కానీ ఇన్ కేస్ అడిగినా ఇట్లా చెప్పడం బెటర్ అన్నమాట. సో ఇన్ మనీ లాండరింగ్ ఇట్లా అనుకున్నాం కదా, లైక్ ఇల్లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్ ని సో లీగల్ గా చూపించడం. వేరే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏంటంటే ఇక టెర్రరిస్ట్లకు ఫండ్ చేయడం ఏదో రకంగా. సో అది ఎలా చేస్తారు అని అంటే ఇది ఒక ప్రాసెస్: కలెక్ట్, స్టోర్, మూవ్ అండ్ యూస్. సో బేసిక్ గా స్టార్ట్ ఎట్లా చేస్తారు, కలెక్ట్ చేయాలి ఫండ్స్. ఎందుకంటే ఓకే, వాళ్ళ మిషన్ చాలా పెద్ద పెద్ద ఉంటది, ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అట్లా ప్లాన్ చేయడానికి. సో చిన్న చిన్న అమౌంట్స్ అయ్యే పని కాదు కాబట్టి ఫస్ట్ ఇట్లా డొనేషన్స్, చారిటీస్, లేదా ఇన్ కేస్ అని ఇల్లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నా వాటన్నిటి ఇట్లా ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఈవెన్ ఎట్లా ఇక్కడ ఒకటి ఉంది, స్టేట్ స్పాన్సర్ ఫండ్స్ అని. అంటే స్టేట్ నుంచి కూడా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఎంటిటీస్ ఉంటాయి కదా, వాటి త్రూ స్టేట్ స్పాన్సర్ ఫండ్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. అంటే అది ఎగ్జాక్ట్ ఎలా అని మనం ఐడెంటిఫై చేయలేము, జస్ట్ ఒక సైకిల్ ఎలా ఉంటుందో తెలవడానికి. తర్వాత కలెక్షన్ అయిన డొనేషన్స్, చారిటీ, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్ ఏమున్నా ఆబ్వియస్లీ ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. సో అందుకే ఫైనాన్షియల్ క్రైమ్ అంటున్నాం. సో ఒక ఫైనాన్షియల్ అకౌంట్, వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ స్టోర్ చేసుకుంటారు. అదర్వైజ్ ఇట్లా ఆర్ట్స్, యాంటిక్విటీస్ పర్చేజ్ చేయడం, లేదా ఒక క్రిప్టో కరెన్సీస్ పర్చేజ్ చేయడము, ఆ డొనేషన్ ఫండ్స్ తో, అదర్వైజ్ ఇల్లీగల్ ఫండ్స్ తో ఇట్లాంటి కొనేసి పెట్టుకుంటారు. సో ఫర్దర్ ఒక సర్టెన్ టైం పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ వేరే డిఫరెంట్ అకౌంట్స్ మూవ్ చేయడము, వైర్ ట్రాన్స్ఫర్స్. ఒక మనీ సర్వీసెస్ బిజినెస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, థామస్ కుక్ అని ఇట్లా ఉంటాయి కదా. ఏదన్నా అన్న థామస్ కుక్, మనీ సర్వీసెస్ బిజినెస్ అని ఉంటాయి కదా, థామస్ కుక్ అని, మనీ వెస్టర్న్ యూనియన్. ఎక్స్చేంజర్. సో ఓకే. అలాంటి వాటి త్రూ ఇంకెక్కడికైనా పంపించడం అనమాట. అదర్వైజ్ ఒక హవాలా గానీ, సో అలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అల్టిమేట్ గా ఆ ఫండ్స్ ని ఎలా యూజ్ చేస్తారు అని అంటే, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్, ఎవరైనా రిక్రూట్ ట్రైనింగ్ చేయడము, సమ్ మీడియా మెసేజింగ్స్. ఇంకా ఇప్పుడు మనకు టెర్రరిస్టులు మీడియా వాళ్ళతో కూడా మాట్లాడతారు కదా తెలియకుండా. సో అట్లాంటి వాటికి యూజ్ చేయడం. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక జాబ్ అట్లా ఏమి ఉండదు, ఇలాంటి డొనేషన్స్ వీటి త్రూనే కదా వాళ్ళ పని అవ్వాలి. అవును. సో వెపన్స్ కొనడానికి, కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్స్, అట్లా ఎక్విప్మెంట్, ప్లానింగ్, ప్రిపరేషన్, ఇంకా వాళ్ళకి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ అచీవ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటారు. సో ఇదొక అది ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటిగ్రేషన్ ఎలాగో కలెక్షన్, స్టోరేజ్, మూవింగ్, యూసింగ్ అని ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ స్పెసిఫిక్ గా దీనికి ఈ సైకిల్ ఉంది అని కూడా ఎవరు అడగరు, బట్ జస్ట్ మీ ఐడియా కోసం అంతే. సో ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేస్తా, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చెప్పే ఐడియా అంటే ఇది ఎట్లానో చూపిస్తా, జస్ట్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేస్తా. సో ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ బేసిక్ గా ఏంటంటే, నేను ఇప్పుడు
గ్లోబల్ గా మనకు అంటే మేజర్ థ్రెట్స్ వచ్చేసి మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్. సో మనీ లాండరింగ్ వల్ల ఏంటంటే కంప్లీట్ ఒక కంట్రీ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఏవైనా కూడా. ఒక టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ తో మనకు ఒక స్టేట్ లో గానీ ఇట్లా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. హ్యూమన్ కైండ్ కి రిస్క్. బట్ ఈ ప్రొలిఫరేషన్ ఫైనాన్స్ చేయడం వల్ల ఇంకా పెద్ద రిస్క్. ఎట్లా అంటే కంప్లీట్ ఒక కంట్రీయే డివాస్టేట్ అయిపోయేంత అవుతది. అసలు ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ ఏంటంటే ఇందాక టెర్రరిస్ట్‌లకు ఫైనాన్స్ చేయొద్దు అని ఎలా అనుకున్నామో, ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ అంటే బేసిక్‌గా డబ్ల్యూఎండీ అంటారు. అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇక్కడ ఏంటంటే గన్స్ గాని, అమ్యునిషన్ గాని, పెద్ద పెద్ద మిసైల్స్‌ని యూజ్ చేస్తారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే. సో, ఏ ఎంటిటీ అయినా, ఒక ఇండివిడ్యువల్ అయినా వాటి ట్రాన్స్‌పోర్ట్‌లో గాని, ట్రేడింగ్‌లో గాని, మ్యానుఫ్యాక్చరింగ్‌లో గాని ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకు మనం సపోర్ట్ చేయొద్దు అనేది కాన్సెప్ట్. ఓకే. సో, ఒక్క నిమిషం. ఇది కాపీ చేస్తాను. సో బేసిక్ ఏంటంటే ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ ఇస్ యాక్ట్ ఆఫ్ రేజింగ్, మూవింగ్ ఆర్ మేకింగ్ అవైలబుల్ ఫండ్స్, అసెట్స్ ఆర్ అదర్ ఎకనామిక్ సోర్సెస్ టు సపోర్ట్ ది ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇక బేసిక్ గా ప్రొలిఫరేషన్ అంటే సప్లై లాగా. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఎలా ఉంటాయంటే మనకు న్యూక్లియర్ బాంబ్స్ అంటారు, ఐడియా ఉందా? ఉమ్. అవునా అది ఒకవేళ ఎవరైనా న్యూక్లియర్ బాంబ్ యూస్ చేస్తే కంప్లీట్ కంట్రీ లేచిపోద్ది. అప్పట్లో హిరోషిమా, నాగసాకి అని జరిగింది చూసావా? అవును. అవును సో అవన్నీ న్యూక్లియర్ బాంబ్స్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు చూస్తున్న మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వల్ల ఇంపాక్ట్ అనేది ఒక లెవెల్ వరకే ఉంటది. ఇది ఏంటంటే కంప్లీట్ ఒక హోల్ కంట్రీని డిస్ట్రాయ్ చేసేంత కాబట్టి సో ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ కూడా చేయొద్దు అనేది చెప్తారనమాట. సో నేను ఒక టర్మ్ లాగా రాస్తున్నా అంతే. ఇది జస్ట్ తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇది ఎవరు అడగరు బేసిక్ గా. బట్ మీకు ఒక ఐడియా కోసం అంతే. ఇంకొకటి కూడా ఉంటది ఇట్లా న్యూక్లియర్, కెమికల్ అండ్ బయోలాజికల్ వెపన్స్ అని. అది ఎక్కడ ఉందా డైలాగ్ రాద్దామని చూస్తున్నా. సో ఇక్కడ ఇందాక అనుకున్నట్టు మ్యానుఫ్యాక్చర్ చేయడం, డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్, అలా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏవైనా కూడా వాటికి సపోర్ట్ చేయొద్దు అని అంటారు కదా. సో అట్ ద సేమ్ టైం ఎవరైనా అలాంటి చేయడం లైక్ ఎట్లా న్యూక్లియర్, కెమికల్ అండ్ బయోలాజికల్ వెపన్స్ ప్రిపరేషన్ లో కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేయొద్దు అనేది ఒకటి మెయిన్ పాయింట్. సో అది కూడా రాస్తాను. సో నాట్ జస్ట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే ఇట్లా లైక్ గన్స్, బుల్లెట్స్ ఇట్లాంటివి వస్తాయి. ఇవి ఏంటంటే న్యూక్లియర్, కెమికల్, బయోలాజికల్ వెపన్స్ అంటే ఇప్పుడు మీకు ఐడియా రావాలి. లైక్ ఇప్పుడు న్యూక్లియర్ అంటే అది. కెమికల్, బయోలాజికల్ వెపన్స్ లైక్ ఎట్లా అంటే మనం ఈ సెవెన్ సెన్స్ మూవీ ఉంది చూసినావా? ఉమ్. దాంట్లో వాడు ఒక డాగ్ కి ఇంజెక్షన్ ఇస్తాడు. అవును. బయాలజికల్ సో అదొక వెపన్. బయోలాజికల్ వెపన్. దాని వల్ల ఒకరి నుంచి ఒకరికి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఆ మూవీలో. సో అట్లాంటి యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయొద్దు కదా. సో అట్లా అన్నమాట ఇవి. ఓకే. గాట్ ఇట్ కదా. అవునా యా ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ అనేది అంత ఇంపార్టెంట్. బట్ బేసిక్ ఇది ఎక్కడ చూడము. దీని రిలేటెడ్ మనకు చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఒక 2 కంట్రీస్, నార్త్ కొరియా, ఇరాన్. ఇవి రెండే మేజర్ కంట్రీస్ అన్నమాట ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ అనేది చూసేది. అందుకే ఇప్పుడు మీకు ఐడియా ఉండుంటది, నార్త్ కొరియాతో అసలు ఏ కంట్రీతో రిలేషన్ ఉండదు. ఈవెన్ ఇరాన్ తో కూడా. ఈ 2 కంట్రీస్ అనేది కంప్లీట్లీ శాంక్షన్ కంట్రీస్ అంటారు. వరల్డ్ మొత్తం ఒకటి, ఈ 2 కంట్రీస్ ఒకటి పక్కకు ఉండిపోతాయి అన్నమాట. వాటితో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉండవు. అట్లీస్ట్ మన మోడీ అయినా వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి ఫ్రెండ్లీ టైఅప్ చేయడము, వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడము అట్లా చేస్తారు. బట్ నార్త్ కొరియా అండ్ ఇరాన్ కంట్రీస్ తో ఎలాంటి టైఅప్ ఏ కంట్రీ కూడా ఉండదు వరల్డ్ మొత్తంలో. ఆ! సో, అన్ సో, అంత పెద్ద ఇష్యూ అవుతది కాబట్టి, ఆ కంట్రీస్ ఇంకా వాటితో ఎందుకు ఉండవనంటే, ఆ రీజన్ కోసమే ఆ కంట్రీస్‌తో ఎలాంటి టై అప్స్ ఉండవు. దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ ఎఫ్ఏటీఎఫ్‌లో అసలేంటి అనేది చెప్తా. సో, ఇప్పుడు నెక్స్ట్ అసలు ఇంకా కంప్లీట్ ఒక
పేరెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ లో ఉంది. ప్లస్ 1989 లో ఎస్టాబ్లిష్ అయింది ఇది. సో దీని గ్రౌండ్ ఏంటంటే మనకు ఈ మనీ లాండరింగ్ అనేది అంటూ ఒకటి ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా అంటే మనీ లాండరింగ్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అదర్వైజ్ ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ని ఎలా తగ్గించాలి అని ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ అంటూ సెటప్ అయింది అని అంటే అది ఎఫ్ఏటిఎఫ్. అంటే దానికి ముందు యుఎస్ఏ లో కూడా బిఎస్ఐ యాక్ట్ అని ఉంది. అది ఓన్లీ కంట్రీ వైడ్. బట్ కంప్లీట్లీ గ్లోబల్ గా ఒక బాడీ ఉండాలి. ఆ బాడీ వచ్చేసి ప్రతి ఒక్క కంట్రీకి సర్టెన్ గైడ్ లైన్స్ ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసింది ఎఫ్ఏటిఎఫ్ అన్నమాట. ఫినాన్షియల్ ఓకే. యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇంక ఇది తెలియకుండా ఎక్కడ ఉండదు. అంటే తెలియాల్సిన పెద్ద యాక్ట్ అన్నమాట ఇది. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది ఒక ఇంటర్నల్ గవర్నమెంటల్ బాడీ. బాడీ ఇన్ ద సెన్స్ మనకు ఆర్బీఐ ఒక గవర్నమెంట్ బాడీ లాగా ఇది కంప్లీట్ గ్లోబల్ బాడీ అన్నమాట. సో ఎఫ్ఏటిఎఫ్ అని చెప్పి పిలుస్తారు. సో దీని మేజర్ ఎయిమ్ ఏంటి? ఆబ్వియస్లీ టు కంబాట్ ఆర్ టు కంట్రోల్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్. అంటే ఇది ఇనిషియల్ స్టార్ట్ అయినప్పుడు ఈ 3 ఉండేవన్నమాట. సో దానికోసం ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది సెటప్ అయింది. ఉమ్. మీరు వింటున్నారు కదా? వింటున్నా. యా, ఓకే ఓకే. ఇంకేముంది ఇక్కడ? సేమ్ ఒక రూల్స్, రెగ్యులేషన్స్, సర్టెన్ లాస్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. సో బేసిక్ గా మామూలుగా దేనికి ఇంటర్వ్యూలో ఇది అడుగుతారా అన్న? దీని గురించి ఏమన్నా? ఆ ఎఫ్ఏటిఎఫ్ గురించి బేసిక్ గా అంటే తెలుసా అని అడగవచ్చు. ఓకే. బట్ మాక్సిమం వీటి గురించి అసలు ఏం రాదు. బట్ నేను అదే చెప్తున్నా కదా. అంటే మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్టింగ్. స్టార్ట్ అయింది అని తెలుసుకుంటే ఓకే. ఫర్దర్ గా ఈజీ ఉంటది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే. ఓకే. చెప్పాలంటే ఇప్పుడు ఈ షేర్ చేస్తున్న నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగినా కూడా ఓహో ఇది ఒకటి ఉందా అని అంటారు. కొందరికి ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటో కూడా తెలియదు. అచ్చా. బట్ అసలు ఓకే. స్టార్ట్ అయితే కథ దీంతోటి. ఓకే. సో స్ట్రాంగ్ బేస్ మీకు ఉండాలని ఇవన్నీ చెప్తుంది. ఓకే. ఓకే. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే అర్థం ఏంటంటే నేను ఇవన్నీ తెలుసుకున్నా కాబట్టి. ఓకే. సో మీకు కూడా ఐడియా ఉండాలని ఇవన్నీ చెప్పేది. లేదా అదర్వైజ్ ఓన్లీ జాబ్ స్పెసిఫిక్ అనుకో మాక్సిమం ఒక 15 క్లాసెస్ లో అయిపోతుంది చెప్పాలంటే. బట్ అట్లా కాదు. అక్కడికి వెళ్ళినాక మీరు ఏదైనా ఎవరన్నా తెలుసుకోవాలన్నా గ్రౌండ్స్ నుంచి మీకు అర్థమయ్యేటట్టు ఉంటే బెస్ట్ అని అట్లా చెప్తున్నాను. ఓకే. ఓకే. వీటికి ఒక 10 to 15 క్లాసెస్ అయిపోతాయి బేసిక్ చిన్న చిన్న వాటికి. ఆ తర్వాతనే అసలు స్టోరీకి వెళ్తాం. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అసలు ఒక బ్యాంక్ ఒక కంట్రీలో ఒక బ్యాంక్ కరెక్ట్ గా ఫాలో అవుతుంది, ప్రతి గైడ్ లైన్స్ అని కరెక్ట్ గా ఫాలో అవుతూ మనీ లాండరింగ్ ని కానీ, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కానీ, ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ కానీ ప్రాపర్ గా ట్యాకిల్ చేస్తుందంటే అర్థం ఎఫ్ఏటిఎఫ్ ఇచ్చిన 40 రికమెండేషన్స్ వల్లే. ఆ ఓకే. 40 రికమెండేషన్స్ ఏంటో ప్రతి ఒక్కటి మనం చూస్తాం ఇప్పుడు. సో బేసిక్ గా రికమెండేషన్స్ దేని గురించి ఉంటాయంటే సేమ్ యాంటీ మనీ లాండరింగ్, కౌంటర్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం పాలసీస్ ఉంటాయి. మనీ లాండరింగ్ గురించి ఎలా ట్యాకిల్ చేయాలో చెప్తుంది. ఇక్కడ చెప్పినట్టు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ ఇక్కడ ఉంది చూడు, న్యూక్లియర్, కెమికల్ అండ్ బయోలాజికల్ వెపన్స్ ఆర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. వీటితో ఎవరు డీల్ చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని సమ్ ప్రివెంటివ్ మెజర్స్. ఈ 3 అనేది మళ్ళీ చూద్దాము. బెనిఫిషియల్ ఓనర్షిప్ అని ఒకటి ఉంటుంది ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే ఇదొకటి. సరే ఫస్ట్ మనం రికమెండేషన్స్ చూద్దాంలే. అవి అయిపోయినాక చాలా ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నాను. ఓకే.
సో, ఒక కంట్రీలో ఒక బ్యాంక్స్ ఇప్పుడు చాలా ఉంటాయి. మనకిప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్, అదర్‌వైజ్ ఎస్‌బీఐ బ్యాంక్స్ ఏదేదో చాలా ఉంటాయి బ్యాంక్స్. సో, ప్రతి కంట్రీలో ఇప్పుడు సీటీఆర్ అని ఒకటుంది. క్యాష్ థ్రెషోల్డ్ లిమిట్ అని. సో, ఉమ్, అదేంటి టు సమ్ ఎక్స్‌టెంట్ ఫ్రాడ్ గాని, ఇలా మనీ లాండరింగ్ చేయడానికో, ట్యాకిల్ చేయడం కోసమే కదా పెట్టిందయితే. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పర్టికులర్‌గా కేవైసీ తీసుకోవాలి. అసలు ఎవరు, ఏంటి అనేది తెలియాలి గదా! సో, ఇట్లాంటి చిన్న అవును. చిన్న రూల్స్ నుంచి ఇప్పటి వరకున్న కరెంట్ మెజర్స్ అన్నీ ఇట్లా ఈ ఎఫ్ఏటీఎఫ్ ఇచ్చినవే అన్నమాట. ఓకే. సో, ఒక బ్యాంక్‌లో కస్టమర్‌ని బేసిక్‌గా హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ అని ఉంటాయి గదా! అవును. సో, అట్లా సెగ్రిగేట్ చేయాలని గూడా చెప్పింది అంతే. సో, ప్రతి ఒక్క కస్టమర్‌కి ఒక సర్టెన్ రిస్క్ అనేది ఇవ్వాలి. ప్లస్ ఏ కస్టమర్ అయినా ఆన్‌బోర్డ్ చేయాలంటే సర్టెన్ రిస్క్ బేస్డ్ అప్రోచ్ ఉండాలని చెప్పిందన్నమాట. సో, ఉన్న ఓకే. 40 రికమెండేషన్స్‌లో అది ఫస్ట్ రికమెండేషన్. ప్లస్ ఏ బ్యాంక్ అయినా గూడా ఆహ్, అంటే ఈ మనీ లాండరింగ్ గాని, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ గాని, ఇంకా ఏ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉన్నా కూడా వాటిని సెపరేట్‌గా ఎప్పటికప్పుడు టాకిల్ చేయడానికి వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనీ లాండరింగ్ అంటే ఫస్ట్ వచ్చింది. తర్వాత టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్, అదర్‌వైజ్ బ్రైబరీ, కరప్షన్. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి ఎమర్జ్ అవుతూ ఉన్నాయి లేటెస్ట్ ఫ్రాడ్స్ అనేటియి. ఇప్పుడు ఎక్కువ చూస్తే స్కామ్స్ అట్లున్నాయి. సో, ఎప్పటికప్పుడు రిస్క్ ఓకే. బేస్డ్ అప్రోచ్ అనేది ఉండాలని జెప్పి చెప్పిందనమాట. ఈ ఎఫ్ఏటీఎఫ్ ఫస్ట్ రికమెండేషన్. ఓకే. ఇంకా ఏందంటే మీరు ఈ డాక్యుమెంట్ తర్వాత షేర్ చేసిన తర్వాత ఒకసారి క్లియర్‌గా చదువుకోండి. ఓకే. ఎందుకంటే ఒక 40 రికమెండేషన్స్ కదా! ఒక 1 ఆర్ 2 డేస్‌లో జస్ట్ వన్స్ చదివారు అనంటే ఒక ఐడియా వస్తది అంతే. అర్థమైతుందా? ఏమన్నా క్లారిటీ కావాలా? లేదు. అర్థమవుతుందన్న. ఎక్కడన్నా అర్థం కాకపోతే ఆపండి నన్ను. ఓకే. సో, నేషనల్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఇదేంటంటే ఆహ్, మనకు ప్రతి కంట్రీకి ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ ఇన్ ఇంత నిన్న గూడా చెప్పుకున్నాం. ఆ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రతి దగ్గర అంటే ఒక బ్యాంక్ నుంచి ఎవరినైనా కస్టమర్‌ని రిపోర్ట్ చేస్తే ఫస్ట్ ఎళ్ళేది ఎఫ్ఐయుకి. సో, సైకిల్ చూసుకుంటే మనం ట్రాన్సాక్షన్ మానిటరింగ్ చేస్తున్నాం. ఒక దగ్గర సస్పిషియస్ యాక్టివిటీ ఫైండ్ ఔట్ చేసాం. ఒక కస్టమర్ అన్‌యూజువల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. మనకు డౌట్ ఉండి సస్పిషియస్ యాక్టివిటీ ఫైల్ చేసినాం. తర్వాత అది కాస్త ఎళ్ళేది అంటే ఆ రిపోర్ట్ వెళ్ళేది మనీ లాండరింగ్ ఆఫీసర్‌కి. ఎంఎల్ఆర్ఓ అని ఉంటారు ఏ బ్యాంక్ అయినా గూడా. మనీ లాండరింగ్ ఆఫీసర్ వాళ్ళు గూడా డీప్‌గా వెరిఫై చేసిన తర్వాత యెస్ సస్పిషియస్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో, కొంచెం యాక్టివిటీ సస్పిషియస్‌గా ఉంది. మేబీ మనీ లాండరింగో ఇంకేదైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే జరిగిన యాక్టివిటీ ఇది అని జెప్పి అప్పుడే జస్టిఫై జేయలేం. మనకేందంటే జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆ ప్యాటర్న్ సస్పిషియస్ అనిపించినప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం. సస్పిషియస్ యాక్టివేట్ అయిన తర్వాత ఏ బ్యాంక్ అయినా అల్టిమేట్‌గా రిపోర్ట్ జేయాల్సింది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కి. సో, ప్రతి కంట్రీకి ఇదొక ఎఫ్ఐయు బాడీ ఉంటది. మన ఇండియాలో ఎఫ్ఐయు ఇండియా అంటారు. యూఎస్ఏలో ఫిన్సెన్ అంటారు. సో, అట్లా డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రాక్ అంటారు. ఒక 1 మినిట్. ఓకే. సో, ప్రతి కంట్రీకి ఎఫ్ఐయు ఉండాలి. సో, వన్స్ ఎఫ్ఐయు దగ్గరికి సస్పిషియస్ యాక్టివిటీ రిపోర్ట్ సార్ అంటారు. సార్ వెళ్ళిన తర్వాత రిలవెంట్ గవర్నమెంట్ బాడీస్‌కి ఇస్తది. వాటిని లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ అని గూడా అంటారు. ఆ సస్పిషియస్ యాక్ట్ వాళ్ళు చూసిన తర్వాత మనం ఫైల్ చేసిన రెడ్ ఫ్లాగ్స్‌ని బట్టి సీబీఐ వాళ్ళకి గాని, ఐబీ వాళ్ళకి గాని, అంటే పోలీస్ ఆఫీసర్స్ గాని, ఒక ఫ్రాడ్ డిపార్ట్‌మెంట్‌కి గాని, ఐటీ టీమ్‌కి గాని ఇస్తది. తర్వాత వాళ్ళు కస్టమర్ దగ్గర అంటే పలానా బ్యాంక్‌కెళ్ళి డీటెయిల్స్ తీసుకొని ఎంక్వైరీ అనేది స్టార్ట్ జేస్తారు. సో, వన్స్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ కస్టమర్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇండివిడ్యువల్ గాని, ఎంటిటీ గాని ఫ్రాడ్ చేశారని కన్ఫర్మ్ అయిందనుకో, వాళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెడతారనమాట. సో, అట్లా ఓకే. ప్రతి ఒక్క ఎఫ్ఐయు దగ్గర ఒక బ్లాక్ లిస్ట్ అనేది ఉండిపోతది. సో, ఇక్కడ ఎఫ్ఏటీఎఫ్ రికమెండేషన్ 2 ఏం చెప్తదంటే, అట్లా ప్రతి కంట్రీస్ మధ్య కోఆపరేషన్ ఉండాలి. సో, కంట్రీ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రావాలంటే ఎవరిని కాంటాక్ట్ అయితారు ఆబ్వియస్‌లీ అదర్ కంట్రీ ఎఫ్ఐ. యొక్క ఎఫ్ఐయునే కాంటాక్ట్ అవ్వాలి. అందుకే ఎఫ్ఐయు ఓకే. అనే కాన్సెప్ట్ వచ్చింది.
లేదా డైరెక్ట్ ఓకే. పిఎంకో ప్రెసిడెంట్కో ఫోన్ చేసి మీ వాడు ఇదా ఇదా అని అడగారు కదా, ఇండియా నుంచి ఒక కస్టమర్ ఉండు, ఒక క్లయింట్ ఉండు అని. సో FIO అనే ఒక బాడీ అందుకు క్రియేట్ అయిందనమాట. ఓకే. సో ఇక్కడ FATF రికమెండేషన్ టు అది నేషనల్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. సో 2 కంట్రీస్ మధ్య కోఆపరేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఎగ్జాంపుల్ గా ఏంటంటే ఇప్పుడు విజయ్ మాల్యా ఫ్రాడ్స్టర్, నీరవ్ మోడీ ఫ్రాడ్స్టర్. ఉమ్, ఇన్ కేసు వేరే దగ్గర కంట్రీకి వెళ్ళి ఉన్నారు కదా, ఇప్పుడు యూకేలో ఇక్కడ ఉన్నాడు కదా వాడు, అక్కడ ఏదైనా అవును. ఫ్రాడ్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా డైరెక్ట్ ఇండియా FIకి వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఓకే. ఇంకొకటి FI ఇండియా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇవ్వడం బెటర్. అందుకే కోఆపరేషన్ ఉండాలి అని చెప్తుంది. ఓకే. ఇప్పుడు ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళ దగ్గర. సో వాడు చేసే మనీ లాండరింగ్ వీళ్ళు ట్యాకిల్ చేయలేరు. అదే కోఆపరేషన్ ఉంటే ట్యాకిల్ చేయవచ్చు. అదే డిఫరెన్స్. ఉమ్, మనీ లాండరింగ్ అఫెన్స్. సో ఎవరైనా మనీ లాండరింగ్ అనేది చేస్తే దాన్ని ఒక అఫెన్స్ లాగా చూడాలి. అంటే మనం ఏదైనా మర్డర్ అట్లా చేసినప్పుడు 2 years ఇంప్రిజన్మెంట్ లేదా సో అండ్ సో కాంపన్సేట్ చేయాలి అంటారు కదా, సేమ్ ఇన్ ద సేమ్ వే మనీ లాండరింగ్ ను కూడా ఒక అఫెన్స్ లాగా చూడాలన్నమాట. సో అది 3 రికమెండేషన్. కాన్ఫిస్కేషన్ అండ్ ప్రొవిజనల్ మెజర్స్. ఇదేంటి, క్రిమినల్ ప్రాపర్టీ సస్పెండ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకు ఒక క్రిమినల్ అంటే క్రైమ్ చేశాడు అని కన్ఫర్మ్ అయితే అతని అసెట్స్ ని సస్పెండ్ చేయడము. ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు రిపోర్ట్ రాగానే మనం ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు అకౌంట్స్ ఫ్రీజ్ చేసేస్తాం కదా. అవును. సో అలా ఫ్రీజ్ చేయడంతో పాటు ఇప్పుడు ఒకవేళ కోర్టు వరకు ఆ ఇష్యూ వెళ్తే ఈవెన్ జడ్జ్ అయినా కూడా వాడి పేరు పైన ఉన్న అసెట్స్ ఏమైనా ఉన్నా ఫ్రీజ్ చేయమని అట్లా చెప్తారు కదా. సో అట్లాంటివి ఉమ్, చేయడానికి ఒక పవర్ ఇచ్చింది అనమాట FATF రికమెండేషన్ 4. ఓకే. నెక్స్ట్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అఫెన్స్. టెర్రరిస్ట్లకు ఫైనాన్స్ చేశారు అని తెలిసినా అది ఒక అఫెన్స్ లాగా క్రియేట్ చేసి చూడాలన్నమాట. సో వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ లేదా కంపన్సేషన్ అలాంటివి చేయాలి. టార్గెటెడ్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ రిలేటెడ్ టు టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. టెర్రరిస్ట్ శాంక్షన్స్ టు కంపేర్ విత్ యునైటెడ్ నేషన్స్. ఓకే. సో వన్స్ ఒక ఇండివిజువల్ క్రైమ్ చేశాడు అని ప్రూవ్ అయితే, అంటే ఫినాన్షియల్ క్రైమ్ చేశాడని ప్రూవ్ అయితే వాడిపైన శాంక్షన్స్ ఇంపోజ్ చేయాలి. శాంక్షన్స్ అనేది ఒక వేరే కాన్సెప్ట్, అది మళ్ళీ చెప్తా. సింపుల్ ఇప్పుడు చేయాలంటే ప్రొహిబిట్ చేయాలి. ఇప్పుడు పలానా ఎక్స్ కస్టమర్ ఐసిఐసి బ్యాంక్ లో ఉండే, వాడు ఒక ఫ్రాడ్స్టర్ అని తేలినప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లో ఆటోమేటిక్ గా వాడు అకౌంట్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఎక్స్ కస్టమర్ వెళ్ళి యాక్సిస్ లో ఓపెన్ చేసినప్పుడు మనం ఆ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం వాడికి మళ్ళీ ఒకసారి బ్యాంకింగ్ సిస్టమ్ కి యాక్సెస్ ఇవ్వకుండా చూసుకోవాలి మనం. క్రిలిక్ మ్యాచ్ ఫౌండ్ అనేది చెక్ చేస్తాను. ఎలా ఎలా క్రిలిక్ మ్యాచ్ అనేది బ్యాక్ ఎండ్ లో ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఒక ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేసాం అనుకోండి. ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళ పాన్ తో పాటు ఎక్కడెక్కడ ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అక్కడ ఎంత ఉంది అదంతా చెక్ చేస్తారు. ఓకే ఓకే. సో దాన్ని క్రిలిక్ అనేసి అంటాం. అచ్చా మేబీ ఓకే. ఆ క్రిలిక్ బట్టి మనం అకౌంట్ ఓపెన్ చేయగలమా, ఓపెన్ చేయకూడదా, వాడు ఎక్కడ లోన్ తీసుకున్నాడు, ఆ టైంకి పే చేస్తున్నాడా, లైక్ పాన్ సిబిల్ చెక్ చేస్తాం కదా మంది ఇండివిజువల్ గా, అలాగే ట్రస్ట్ పాన్ కూడా చెక్ చేసి ఎక్కడెక్కడ అకౌంట్స్ ఉన్నాయి, ఆ ఫండ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా వస్తున్నాయి, సస్పిషియస్ ఏమైనా ఉన్నాయి చెక్ చేస్తారనమాట. అది అవును, కరెక్ట్ కరెక్ట్ అవును. సో అదేనేమో అనేసి ఓకే ఓకే, అదొకటి. శాంక్షన్స్ అనేది ఇంకోటి ఉంటది. ఇప్పుడు యామ్లాక్ అని వినుంటావు ఐసిఐసిఐలో. ఏదన్నా ఐఎమ్ రాంగ్. యామ్లాక్, ఏఎంలాక్ అని అంటారు. యామ్లాక్ లేదు. ఐఎమ్ రాంగ్. అంటే ఒక స్క్రీనింగ్ టూల్. మనకు వరల్డ్ వైడ్ ఉన్న 4 మేజర్ టూల్స్ లో యామ్లాక్, ఆర్టీసీ, వరల్డ్ చెక్, ఇంకోటి యుఎస్ లో ఒకటి యూజ్ చేస్తారు. అది అరే పేరు మర్చిపోయినా, గుర్తు తెచ్చుకొని చెప్తా. ఇవి ఏంటంటే స్క్రీనింగ్ టూల్స్ అన్నమాట. ఇంకేంటంటే ఈ టూల్స్ లో ఏంటంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్. ప్రపంచం మొత్తంలో ఎక్కడ నెగిటివ్ న్యూస్ ఉన్నా, క్రైమ్ న్యూస్ ఉన్నా, ఎలాంటి అంటే ఫినాన్షియల్ క్రైమ్ న్యూస్, ఒక బ్యాంక్ రిలేటెడ్ న్యూస్ ఉన్నా కంప్లీట్లీ కవర్ చేస్తారు ప్రతి ఒక్క యూనియన్. ఎందుకంటే
పనే అది. న్యూస్ పేపర్‌లో ఒక మర్డర్ జరిగిందని వస్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక మనీ లాండరింగ్ చేశాడని ఒక పర్సన్ మీద వస్తే ఆ డీటెయిల్స్ అందులో ఉంటాయి. వీళ్ళందరూ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనమాట. సో, యాక్చువల్‌గా స్క్రీనింగ్ చేస్తారు. ఇప్పుడు నువ్వన్నట్టు ఏదో క్రిలికో ఏదో అంటున్నావు గదా! సేమ్ అట్లనే ఒక కస్టమర్‌ని అవునవును. ఆన్‌బోర్డ్ చేయాలి అనంటే ఆ స్క్రీనింగ్ యూజ్ చేసి వాడి మీద నెగెటివ్ న్యూస్ ఉందా? ఇంతకుముందు ఏదైనా సాంక్షన్స్ ఇంపోజ్ అయ్యి ఉన్నాయా? లేదా ఎవరైనా పొలిటికల్ ఎక్స్‌పోజ్డ్ పర్సన్స్ ఉన్నారా? అలా ఎవరైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నారా? అని చూస్తారనమాట. ఓకే. సో, అలా జరిగిద్ది. ఓకే. సో, రికమెండేషన్ 6 అది. సో, సేమ్ ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ ఎవరైనా చూసినా అదొక అఫెన్స్ లాగా చూడాలి. దానికి తగ్గట్టు వాళ్ళ పైన ఇంప్రిజన్మెంట్ అలా ఇంపోజ్ చేస్తారు. ఆ! ఇంకొకటి ఇది మెయిన్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! ఎన్‌పీఓస్, ఎన్‌జీఓస్. ఎన్‌జీఓస్. వీళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి. ఇందాక మనం టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఎగ్జాంపుల్ చూసినా గూడా వాళ్ళు మేజర్‌గా ఆ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిలేటెడ్ ఫండ్స్ వచ్చేసి మేజర్ ఎన్‌పీఓస్ త్రూనే ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాటి సెటపే అటుంటది. అంటే బయటికి చూడడానికి లెజిటిమేట్ సెటప్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు అనేది ఉందన్నమాట. ఇంతకుముందు ప్రూవ్ అయిన రికార్డ్స్‌లో. సో, అందుకే ఎన్‌పీఓస్‌ని ఆన్‌బోర్డ్ చేసేటప్పుడు స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్‌పీఓస్ ఆన్‌బోర్డ్ చేసేటప్పుడు గవర్నమెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి గదా! అది దర్పణ్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ అయింది. అవును. సో, ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే మ్యాండేట్‌గా దర్పణ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో, ఎన్‌పీఓస్ ఆ దర్పణ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయితే ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది ఆబ్వియస్‌లీ దర్పణ్. యాహ్! హ్మ్. కరెక్ట్. ఇంతకు ముందు వరకు లేదనమాట. ఒక 4 మంత్స్ బ్యాక్ వరకు లేదు. అచ్చా! సో, ఓకే. ఇప్పుడు ప్రతి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌కి దర్పణ్ అనేది మ్యాండేట్ చేశారు. ఇప్పుడు నేను చూసుకున్నది అదే కదన్న. ట్రస్ట్ అకౌంట్స్ అవి చూసుకుంటా కదా! నువ్వు సో, చూసేది మే ఉంది. నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి లైక్ ఎడ్యుకేషన్, ఎనీ ట్రస్ట్, ఎనీ చారిటబుల్ ఆర్ ఎనీ ఫౌండేషన్ ఉంది కదా! అప్పుడు అవును. ఈ దర్పణ్ అనేది మ్యాండేటరీ చేశారనమాట. మేబీ ఇప్పుడు. ఓకే. హ్మ్. ఓకే. అదే నార్మల్‌గా చెప్తున్నాను. అవునవును. సో, అదే ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క యాక్షన్ ఎందుకు తీసుకుంటారంటే జస్ట్ టు ప్రొటెక్ట్ అంతే. ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ కిందకొస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ కూడా అంతే ఎన్‌పీఓస్‌ని ఆన్‌బోర్డ్ చేసేటప్పుడు అలా మెజర్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మేబీ అందుకే అది ఇంట్రొడ్యూస్ చేశారేమో. దర్పణ్ సర్టిఫికేట్. మేబీ. సో, అది ఆహ్, ఇప్పుడు దర్పణ్ అనేది ఆబ్వియస్‌లీ ప్రతి బ్యాంక్ ఫాలో అవ్వాల్సిందే మేబీ. ఆ! ప్రతి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అన్న. ఆహా! సో, ఓకే. ఓకే. సో, స్టేట్ వైడ్ అనేది ఏముండదింకా. కంట్రీ వైడ్ రెగ్యులేషన్ అది. ఆ! ఇప్పుడు ఆ దర్పణ్ అనేది ఏ స్టేట్‌కైనా ఇంప్లై అవుతది గదా! ఆ! ఏ స్టేట్ కన్నా నువ్వు ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేసినా, ఒక చారిటీ రన్ చేసినా ఏదన్నా గూడా దర్పణ్ దర్పణ్‌లో సర్టిఫికేట్ అనేది రిజిస్టర్. మ్యాండేటరీ. నువ్వు ఆహా! దర్పణ్‌లో రిజిస్టర్ అయితే ఆ సర్టిఫికేట్ వస్తది. ఆ సర్టిఫికేట్ వీళ్ళ అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ పెడితేనే ఆ బ్యాంక్ వాడు అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకే. ఓకే. మేబీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిందేమో అయితే. ఆ! అదే రీసెంట్ 4 మంత్స్ బ్యాకే ఇంప్లిమెంట్ చేశారు మరి. అదే. ఓకే. మంచిదే. చాలా బెస్ట్. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ట్రస్ట్ ఓపెన్ చేయాలంటే సెపరేట్‌గా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఏం లేకుండే. డీడ్ రిజిస్టర్ అయితే చాలు అన్నట్టు ఉండేది. ట్రస్ట్ డీడ్, ట్రస్ట్ పాన్ ఉంటే మనం ఓపెన్ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు సరిపోతది. ఆ ట్రస్ట్ డీడ్ అనేది రిజిస్టర్ ఆఫీస్‌లో సమ్ అమౌంట్ ఇస్తే వాడే ఏదో ఒక డీడ్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చేస్తున్నాడు స్టాంప్ అవును. ఏసి. బట్ కరెక్ట్. ఇప్పుడు మనం గవర్నమెంట్ దాంట్లో రిజిస్టర్ అయితేనే మనకు ఆ దర్పణ్ పోర్టల్ అనేది అందులోకెళ్ళి రిజిస్టర్ అయితేనే ఎంతమంది ట్రస్టీస్ ఉన్నారో అందులో వాళ్ళు మెయిన్ ఎవరు అదంతా చూసుకొని అప్పుడు ఇప్పుడు మీకు ఆ దర్పణ్‌కి యాక్సెస్ ఉందా? దర్పణ్‌కి యాక్సెస్ ఉందన్న. అయితే ఓకే. సో, ట్రస్టీస్ ఎవరున్నారా అని తెలుస్తదయితే. తెలుస్తదన్న. ఆ! ఓకే. దాని గురించి తర్వాత ఒక చిన్నదుంది లాజిక్‌గా చెప్తా మళ్ళీ. ఓకే. ఓకే అన్న. ఓకే. ఓకే. కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అండ్ రికార్డ్ కీపింగ్. సో, మీకు బేసిక్‌గా సీటీఆర్ క్యాష్ థ్రెషోల్డ్ లిమిట్ అని ఒకటుంది గదా! సో, మేజర్‌గా హ్మ్. ఇండియాలో అయితే 10,00,000 అనేది థ్రెషోల్డ్ లిమిట్. అదే యూరోప్‌లో అయితే 10,000 అంటే ఇది పాత డేటా గదా! 15,000 నుంచి 10,000 చేశారిప్పుడు. అట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రేలియాలోనేమో $10,000 ఆస్ట్రేలియన్ డాలర్స్. యూఎస్‌లో 10,000 యూఎస్‌డి.
సో అట్లా ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టుకున్నారు. ఈవెన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మొత్తం €10,000 ఫాలో అవుతారు అనమాట. ఓకే. అంటే జస్ట్ ఇదంతా ఏముండదు, చదివిందే మళ్ళీ మళ్ళీ ఉంటది. నీకు ఆబ్వియస్లీ ఆ, కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అంటే తెలుసు. ఒక ఎంటిటీ అయినా, ఒక ఇండివిజువల్ కస్టమర్ వచ్చినా ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలి అనేది మనకు తెలుసు కదా. సో అదే కస్టమర్ డ్యూ డిలిజెన్స్. రికార్డ్ కీపింగ్ ఏంటంటే మనకు బ్యాంక్ లో మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఓచర్స్ కడతాం కదా. ఉమ్, సో అట్లా ఒక 5 ఇయర్స్ ప్రిజర్వ్ చేయాలి అది మన బ్యాంక్ రికార్డ్స్ అన్ని. అంటే నాట్ జస్ట్ క్యాష్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ కాకుండా ఒక ప్రీపెయిడ్ కార్డ్ లోడ్ చేసుకున్న, ఒక ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన, ఎలాంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా రికార్డ్స్ అన్ని 5 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవాలి మన బ్యాంక్స్ లో. ఓకే. సో అది ఎందుకు అని అంటే ఆ రికార్డ్ ఉన్నప్పుడే కదా ఇప్పుడు ఎప్పుడన్నా పోలీస్ అవును. ఎంక్వైరీకి ఎవరైనా వచ్చినా, ఆబ్వియస్లీ ఆర్బీఐ నుంచి ఎవరైనా అఫీషియల్స్ వచ్చినా అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, దానికి ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, ఇన్ పర్సన్ వచ్చింది ఎవరు అనేది కొంతవరకు మనకు ఐడియా వస్తుంది కదా. అవును. సో అందుకోసం ఆ రికార్డ్స్ అన్ని ప్రిజర్వ్ చేయాలన్నమాట. అది 10th రికమెండేషన్. అంటే ఇంత ఎక్కువ చదవట్లే ఎందుకనంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పడం. మీకు కుదిరినప్పుడు మాత్రమే ఇవన్నీ మెల్లి చదవండి ఒకసారి. ఓకేనా. ఎందుకంటే జస్ట్ ఇదంటూ ఒకటి ఉంది అనేది అన్నది మీకు ఐడియా రావాలి కదా. ఇప్పుడు ఇవన్నీ నన్ను కూడా లైన్ టు లైన్ అడిగి నాకు ఏం తెలియదు. బట్ ఎప్పుడన్నా అడిగితే అట్లీస్ట్ ఎఫ్ఏటిఎఫ్ ఒక 40 రికమెండేషన్స్ ఉన్నాయి, దాంట్లో మెయిన్ ఇవి అని చెప్పడానికి ఐడియా వస్తుంది. కంప్లీట్ 40 ఎవరు బై హార్ట్ చేయరు, ఎవరు అడగరు కూడా ఫస్ట్ ఇవి. ఓకే. ఓకే, అంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఇంకోటి చెప్పాలి. సో బేసిక్ గా 1989 లో సెటప్ అయిందని చెప్పా కదా ప్యారిస్ హెడ్ క్వార్టర్స్. ఇంత తెలిస్తే చాలు. సో ఉమ్, అప్పుడు ఈ 40 రికమెండేషన్స్ వచ్చినాయి. అవి దేనికోసం అంటే ప్యూర్లీ మనీ లాండరింగ్ గురించే వచ్చినాయి. అప్పటి వరకు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనేది లేదు అసలు. ఈ టెర్రరిస్ట్ ఓకే. ఫైనాన్సింగ్ అనేది పిక్చర్ లోకి ఎప్పుడు వచ్చిందంటే మనకు యుఎస్ లో 2001 లో 9/11 అటాక్, ట్విన్ టవర్ అటాక్ జరుగుద్ది కదా. అవును. ఒక 2 ట్విన్ టవర్స్ కూలిపోతే చాలా, అంటే ఆ, చాలా లైఫ్స్ పోయినాయి. అది చాలా పెద్ద యాక్టివిటీ అన్నమాట అప్పుడు జరిగింది. సో కంప్లీట్లీ యుఎస్ లో ఆ స్టేట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీ వల్ల. సో యుఎస్ లో ఆ 2001 లో అప్పుడే ఓకే టెర్రరిస్ట్ లకు కూడా ఫండింగ్ చేశారు. సో ఈ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ని కూడా ఆపడానికి సర్టెన్ లాస్ ఉండాలి, ఒక రెగ్యులేషన్ అంటూ ఉండాలి అని చెప్పి అప్పుడే అనుకున్నారు. సో అప్పటి వరకు మనీ లాండరింగ్ పైన 40 రికమెండేషన్స్ ఉండేవి. తర్వాత ఓకే. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిలేటెడ్ 9 స్పెషల్ రికమెండేషన్స్ వచ్చినాయి. సో 2001 కి ముందు 40, 2001 తర్వాత 9 వచ్చినాయి. టోటల్ 49 ఉండేది. మళ్ళీ 49. గోయింగ్ ఫార్వర్డ్ 2013 లోనో 11 నుంచో అది ఇది అన్ని కలిపి క్లబ్ చేసి ఓవరాల్ గా 40 రికమెండేషన్స్ చెప్పారు. సో అవి మనీ లాండరింగ్ ప్లస్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇంక్లూడెడ్ అందులో. అంతమంది సపరేట్ ఓకే. ఉండేవి అనమాట 40+9. ఇప్పుడు ఓవరాల్ గా 40 ఉన్నాయి అనమాట. ఓకే. అది మర్చిపోయి ఉన్నాయి అందుకే. ఓకే, సో సేమ్ ఇందాక అనుకున్నట్టు రికార్డ్ కీపింగ్ షుడ్ బి మెయింటైన్ ఫర్ అట్లీస్ట్ 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ వరకు ఆ రికార్డ్ కీపింగ్ అనేది చేయాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయడం. అడిషనల్ మెజర్స్ ఫర్ స్పెసిఫిక్ కస్టమర్స్ అండ్ యాక్టివిటీస్. పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్. సో ఆబ్వియస్లీ మీకు ఐడియా ఉంటారు, లైక్ స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా, అదర్వైజ్ ఆ పొలిటీషియన్ వల్ల ఓన్ బ్లడ్ రిలేటివ్స్ లైక్ వైఫ్, మదర్, ఫాదర్, చిల్డ్రన్, అంటే చిల్డ్రన్ ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని అంటారు. అట్లా కాకుండా క్లోజ్ అసోసియేట్స్. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, అతనికి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనేది మనకు ఆబ్వియస్ టీవీలో న్యూస్ పేపర్లో వచ్చింది అనుకో, అతన్ని కూడా ఆన్ బోర్డ్ ఉమ్, చేసేటప్పుడు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ లాగే ట్రీట్ చేస్తారు. ఎందుకనంటే ఇన్ కేస్ ఒకవేళ అతనికి ఏదైనా బిజినెస్ ఉందనుకో, మనం ఆల్రెడీ కేటీఆర్ అని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక పొలిటీషియన్ ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఇస్తా ఉంటారు కదా వీళ్ళు బేసిక్ గా. అవును. సో వాడు వీడికి ఫేవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఫేవర్ చేసినందుకు అవును. ఎంతో కొంత కాంపన్సేషన్ తీసుకుంటాడు, రెమ్యునరేషన్ లాగా. సో ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ డైరెక్ట్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, క్లోజ్ అసోసియేట్స్ అయినా పెప్ లాగే కన్సిడర్ చేయాలి అంటారు. సో పెప్ లాగా ఓకే. కన్సిడర్ చేసినప్పుడు వీళ్ళకి స్పెషల్ డ్యూ అంటే పర్టికులర్ గా
డ్యూ డిలిజెన్స్ అనేది ఎక్కువ చేయాలి. డ్యూ డిలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ బేసిక్ ఒక లో రిస్క్ ప్రొఫైల్ కస్టమర్ వచ్చింది అనుకో, నార్మల్ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటాం కదా, అలాగే వీళ్ళందరినీ హై రిస్క్ గా కన్సిడర్ చేస్తారు. హై రిస్క్ వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే సోర్స్ ఆఫ్ వెల్త్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి, ఎలా అక్యుములేట్ చేసావు ఈ వెల్త్ ని, నీ సోర్సెస్ ఏమేమి ఉండే, అంటే ఏమన్నా ఇన్హెరిటెన్స్ వచ్చిందా, బిజినెస్ ఇన్కమ్ ఏమన్నా ఉందా. ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు బట్ సాలరీ అనే కాకుండా రిస్క్ హై అని అనిపించినప్పుడు నీకు ఇంకేమైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయా, ఇలాంటి ఎక్స్ట్రా క్వశ్చన్స్ వేస్తాము. సో అదే ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ అంటారు. సో అట్లా పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ హై రిస్క్ కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అనమాట. ఓకే, క్లియరా? ఓకే అన్న. ఓకే, ఇది ఇంకొకటి, ఇది కరస్పాండెంట్ బ్యాంకింగ్. ఇది ఒక మేజర్ కాన్సెప్ట్. ఏం లేదు, జస్ట్ బ్రీఫ్ గా చెప్పాలంటే మొన్న రీసెంట్ గా అంటే నిన్న నిన్న చెప్పినట్టున్నా, ఇప్పుడు ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తాయి కదా బేసిక్ గా. అవునవును. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళ అకౌంట్స్ కూడా మనం ఓపెన్ చేస్తాము. ఉమ్. సో ఇప్పుడు ఒక బ్యాంక్ కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా అని తెలియాలంటే వాళ్ళ యాంటీ మనీ లాండరింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఇది ఒకటి ఉంది చూసారా, ఏ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. సో మనం ఏ బ్యాంక్ అయినా అల్టిమేట్ గా చేసేది ఏంటి, ఏఎంఎల్ సిఎఫ్టీ కంట్రోల్స్, యాంటీ మనీ లాండరింగ్, కౌంటర్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిస్ట్. ఈ కంట్రోల్స్ చూసుకొనే కదా మనం అన్ని, ఈ రికార్డ్ కీపింగ్ కానీ, డ్యూ డిలిజెన్స్ కానీ, అంటే ఏ మెజర్ తీసుకున్నా మనం మనీ లాండరింగ్ జరగకుండా, అల్టిమేట్ గా ఫినాన్షియల్ క్రైమ్ జరగకుండా చూసుకుంటాం కదా. సో అవును. అదే ఒక బ్యాంక్ ని మనం ఆన్ బోర్డ్ చేయాలి, వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ గురించి తెలిస్తే సరిపోదు కదా. ఆ బ్యాంక్ కి ఎవరెవరు కస్టమర్స్ ఉంటారు, ఆ కస్టమర్స్ యొక్క డ్యూ డిలిజెన్స్ ఎలా చేస్తారు అని మినిమం తెలియాలి కదా మనకి. ఓకే. సో అట్లా మనకు ఒక కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ లో ఆ పలానా బ్యాంక్ కి మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ ఏఎంఎల్ సిఎఫ్టీ ప్రోగ్రామ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ బేర్ మినిమం కాన్సెప్ట్ అది. సో ఓకే. అట్లనే వాళ్ళు ఒక కస్టమర్ కి ఆన్ బోర్డ్ చేయాలి అనుకుంటే స్క్రీనింగ్ ఏం చేస్తారు, ఎలాంటి డాక్యుమెంటేషన్ ఫాలో అవుతారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అలా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి బ్లైండ్ ఓపెన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేస్తూ మన అకౌంట్, అంటే మన దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, మన త్రూ ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా తెలియదు కదా. సో అందుకే వాళ్ళ ఈమెయిల్ ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది మినిమం తెలుసుకోవాలి మనం. సో అది కరస్పాండెంట్ బ్యాంకింగ్ అనమాట. ఓకే. ఇక్కడ సేమ్ మనీ ఆర్ వాల్యూ ట్రాన్స్ఫర్ సర్వీసెస్. ఇది కూడా బ్యాంక్ కి ఎలాగైతే ఓపెన్ చేస్తామో మనీ సర్వీసెస్ బిజినెసెస్ ఉంటాయి కదా, థామస్ కుక్, వెస్టర్న్ యూనియన్, ఇట్లా. ఉమ్. ఈవెన్ వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకైతే డైరెక్ట్ బ్యాంక్ ఉండదు, వీళ్ళు కూడా ఒక బ్యాంక్ లో వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి కదా. అవును. ఎందుకంటే వీళ్ళకి 100% బ్యాంక్ అకౌంట్ కావాలి వాళ్ళ బిజినెస్ రన్ కావాలంటే. సో అవును. వీళ్ళ మేజర్ బిజినెస్ ఏముంటది, సేమ్ క్లయింట్ డీలింగ్సే ఉంటాయి కదా వీళ్ళకి కూడా. ఉమ్. ఈవెన్ మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి సర్టెన్ డాలర్స్ కావాలి, నాకు యూఎస్డి కానీ ఆస్ట్రేలియన్ డాలర్స్ కావాలన్నా మన దగ్గర పాస్పోర్ట్, ఫోటో ఇవన్నీ తీసుకుంటారు కదా, అవును. అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్. సో వీళ్ళకు ఓపెన్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు ఎంఎస్బిగా రిజిస్టర్ అవ్వాలి, ప్రాపర్ లైసెన్సింగ్ ఉండాలి కదా వీళ్ళకి ఎవరికైనా కూడా. ఉమ్. ఉమ్. సో బేసిక్ గా అట్లాంటి మెజర్స్ తీసుకోవాలన్నమాట. వీళ్ళ లైసెన్స్ ఉందా, వీళ్ళ కూడా ఏఎంఎల్ ప్రోగ్రామ్ ఉందా, ఉంటే ఎలా ఉంది అని తెలుసుకోవాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ